సిరిసిల్ల జిల్లా ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ భవన నిర్మాణంలో సుతారీలు, సెంట్రింగ్ కార్మికులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, మార్బుల్ కార్మికులు, ట్రాక్టర్ లేబర్, వడ్డెర మొదలగు వేలాది కార్మికులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణంలో పనిచేస్తున్నారని అన్నారు. వారి చేతు వేళ్లు అరిగి ఆన్లైన్లో తంబు సిస్టమ్ రావడం లేదని, ప్రభుత్వం తంబు సిస్టమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ వెంటనే పునరుద్ధరణ చేసి నూతన లేబర్ కార్డులను, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని, అర్హులైన కార్మికులకు డబుల్ బెడ్రూమ్ రూమ్ను ఇవ్వాలని కోరారు. వలస కార్మికుల వలన స్థానిక కార్మికులకు ఉపాధి కరువైనందున వెంటనే స్థానిక కార్మికులకు ఉపాధి చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల పోషెట్టి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు, వేములవాడ రూరల్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం, కోనారావుపేట మండల భవన నిర్మాణ కార్మిక సంఘం తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే. పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. కార్మిక 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో. కార్మిక 44 చట్టాలు ప్రభుత్వ రంగంలో. కార్మిక 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. సౌకర్యాలను భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలను కల్పించాలి. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలి. 55 ఏళ్లు నిండిన ప్రతి కార్మికునికి 5,000 పెన్షన్లు ఇవ్వాలి. కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్ల కార్మికులకు 5,000 పెన్షన్. భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్ల కార్మికులకు 5,000 పెన్షన్. నూతన లేబర్ కార్డులను అమలు చేయాలి. నూతన లేబర్ కార్డులను అమలు చేయాలి. ఆన్లైన్ వెంటనే పునరుద్ధరించాలి. ఆన్లైన్ వెంటనే ఆన్లైన్ వెంటనే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ వెంటనే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ వెంటనే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ వెంటనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. భవన నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు. భవన నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు. ప్రతిరోజు ఇసుక కుమ్మరానికి పర్మిషన్. ప్రతిరోజు ఇసుక కుమ్మరానికి పర్మిషన్. స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి. స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. కార్మికుల పెండింగ్ లో ఉన్న ఫైల్స్ వెంటనే. కార్మికుల పెండింగ్ లో ఉన్న ఫైల్స్ వెంటనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. ఆన్లైన్ వెంటనే ఆన్లైన్ వెంటనే. కార్మికులకు నూతన లేబర్ కార్డులను. కార్మికులకు నూతన లేబర్ కార్డులను. వేములవాడ కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కార్మికుల ఒక సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేయమని పిలుపు మేరకు ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క దేశంలో ఈ యొక్క ప్రాంతంలో ఇలా లేబర్ కార్డుల సమస్యలు 1996లో కొట్లాడి సాధించుకున్నటువంటి జీవోను ఇలా కార్మికుల ఒక ప్రభుత్వ రంగంలో పొందుపరచక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాలను ఎత్తివేసి కనీత వేతనాల చట్టం, కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఆ ధరలకు అనుకూలంగా కూలీ రేట్లు పెంచే చట్టాన్ని తొలగించినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల ఒక సమస్యలు ఇలా 3 నెలలుగా ఆన్లైన్ ఆగిపోయి కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నట్టు కానీ ఇవాళ ఆలోచన చేయలేనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము ఒక్కడే కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలా ఏ ఒక్కరు ఇచ్చే డబ్బులు కావు ఇవి. ఇంటి పర్మిషన్ మీద 0.5% ట్యాక్స్ కట్ అయి ఆ ఒక రంగంలో పనిచేసే కార్మికులకు కాలు ఇరిగినా, చేతి ఇరిగినా, ఇలా కార్మికుని ఒక కూతురికి పెళ్ళి అయినా, ఆ ఒక కార్మికుడు చనిపోయినా ఆ ఒక్క కార్మికునికి అందే బెనిఫిట్స్ ఇవాళ సెస్ డబ్బులు 0.5% ఇంటి పర్మిషన్ మీద డబ్బులు జమ అవుతా ఉన్నాయి. కానీ అవి కార్మికుల బెనిఫిట్స్ కింద అందివ్వకుండా ఆ కరోనా టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర రంగాలకు వాడి అందులో ఒక బడ్జెట్ కాల్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన ఉన్న బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఒక కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా చూడకుండా ఆన్లైన్ ఆగిపోయినా కూడా ఎలాంటి పరిష్కారం చేయకుండా ఆలోచన చేస్తూ ఉంది.
మేము ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ఒక్క లేబర్ సంస్థలో ఉన్నటువంటి డబ్బులను, సెస్ డబ్బులను కార్మికుల ఒక బెనిఫిట్స్ ఫైల్, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేసి కార్మికులకు బెనిఫిట్స్ అందియాలి. అదేవిధంగా ఇలా ఒక పెండింగ్ ఉన్నటువంటి ఫైల్స్ను వెంటనే క్లియరెన్స్, ఇప్పుడు 2009-10లో చేసినటువంటి కార్డులు కూడా చాలా కార్డులు ఇలా అవి ఆన్లైన్ అవ్వడం లేదు, రీన్యువల్ అవ్వడం లేదని చెప్పినప్పటికీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అవి అయితే లేవు. వెంటనే క్లియరెన్స్ చేసి, ఎందుకంటే సీనియారిటీ ఉంటుంది కాబట్టి ఆ కార్మికుల ఒక కార్డులు పునర్నిర్మించాలి. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డు, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్లు మండల ఆఫీసులలో ఇయ్యక కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ చాలాసార్లు ఆగిపోతున్నాయని చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి పరిష్కారం చేయకుండా ఆ ఒక లేబర్ కార్డులకు ఇలా గత